బ్రహ్మోత్సవాలు చివరి అంకానికి చేరుకున్నాయి. ఈ ఉదయం జరిగే చక్రస్నాన మహోత్సవంలో ఉత్సవాల పరిసమాప్తం కానున్నాయి. శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామి చక్ర తాళ్వార్కు స్నపన తిరుమంజనం కార్యక్రమాన్ని నిర్వహించిన అనంతరం పుష్కరిణిలో అవబృధ స్నానం చేయించనున్నారు. ఇక ఈ సందర్భంగా పుష్కరిణిలో వేలాదిగా భక్తులు పుణ్యస్నానాలు ఆచరించనుండటంతో టీటీడీ చక్రస్నాన మహోత్సవానికి భారీగా ఏర్పాట్లను చేసింది. కన్యామాసం శ్రావణ నక్షత్రం రోజున శ్రీ వెంకటేశ్వర స్వామి ఈ భూమిపై అవతరించారు. శ్రీవారి అవతరణ రోజున చక్రస్నానం నిర్వహిస్తారు. సరిగ్గా అందుకు 9 రోజుల ముందు నుంచి జన్మదిన వేడుకలను సాక్షాత్తు మహావిష్ణువు పుత్రుడైన బ్రహ్మదేవుడు నిర్వహిస్తారు. అందుకే ఈ ఉత్సవాలను బ్రహ్మోత్సవాలుగా పిలుస్తారు. బ్రహ్మోత్సవాల్లోనే ఎంతో కీలకమైన చక్రస్నానం జరగనుంది. శ్రీవారి పుష్కరిణి భక్తులతో పులకించనుంది. భక్తి శ్రద్ధలతో చక్ర తాళ్వార్తో పాటు స్నానం ఆచరించనున్న భక్తులు పాపహరణ ముక్తి ప్రాప్తి చెందనున్నారు. ఇక ఈ తెల్లవారుజామునే శ్రీదేవి భూదేవి సమేతంగా మలయప్ప స్వామి శ్రీ వరాహస్వామి ఆలయానికి చేరుకుంటారు. ఇక తిరుమంజనం జరిగిన తర్వాత వెంట వచ్చిన చక్రతాళ్వారుకు పుష్కరిణిలో అవబృధ స్నానం జరుగుతుంది. అవేశేష భక్తజన వాహిని. ఇక ఆ సమయంలో కులమతాలకు అతీతంగా అందరూ పవిత్రమైన పుష్కరిణిలో స్నానం చేయడం ఓ అద్భుత దృశ్యం. చక్ర స్నానం సందర్భంగా పుష్కరిణిలో స్నానం చేస్తే అనారోగ్యంతో బాధపడే వారికి ఆరోగ్యం సిద్ధిస్తుందని, సర్వ పాపాలు హరించుకుపోతాయి అన్న విశ్వాసం భక్తుల్లో ఉంది. శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా చివరి ఘట్టం చక్ర స్నానానికి ఏర్పాట్లను టీటీడీ పూర్తి చేసింది. శ్రీశైలం క్షేత్రం 1000 కోట్లతో అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామని ఏపీ దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి శ్రీశైలాన్ని తిరుమల తిరుపతి తరహాలో అభివృద్ధి చేయాలి అన్న ఆలోచన ఉంది అన్నారు. దానిలో భాగంగానే పర్యాటక రంగం నుంచి 100 కోట్లతో ప్రసాదం స్కీమ్ కింద నిధులు కూడా మంజూరైనట్లు ఏపీ దేవాదాయ శాఖ మంత్రి రామనారాయణ రెడ్డి వెల్లడించారు. శ్రీశైలం మహాక్షేత్రంలో జరుగుతున్న దసరా మహోత్సవాలకు ప్రభుత్వం తరపున దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర్ రెడ్డి శ్రీ స్వామి అమ్మవార్లకు శాస్త్రోక్తంగా పట్టు వస్త్రాలు సమర్పించారు. వీరికి అర్చకులు, వేద పండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం శ్రీ భ్రమరాంభ సమేత మల్లికార్జున స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. దేవరగట్టు కర్రల సమరానికి సిద్ధమైంది. విజయదశమి రోజున అర్ధరాత్రి మళమ్మ మల్లేశ్వరుని కళ్యాణం వైభవోపేతంగా జరుగుతుంది. అనంతరం జరిగే బన్నీ ఉత్సవంలో భక్తులు ఉత్సవ మూర్తులను దక్కించుకునేందుకు భక్తులు 2 వర్గాలుగా విడిపోయి కర్రలతో తలలు పగిలేలా కొట్టుకుంటారు. దేవరగట్టు కర్రల సమరంలో పాల్గొని మల్లేశ్వర స్వామికి రక్తార్పణం చేయడం అనాదిగా వస్తున్న ఆచారమని దేవరగట్టు సమీప గ్రామాల ప్రజలు చెబుతున్నారు. శ్రీ మాల మల్లేశ్వర స్వామి బన్నీ ఉత్సవాలు ఈ నెల 7వ తేదీన మొదలై 16వ తేదీ వరకు జరుగుతాయి. దసరా పండుగ రోజు అర్ధరాత్రి దేవతామూర్తులను దక్కించుకునేందుకు 3 గ్రామాల ప్రజలు ఒకవైపు, 7 ఊర్లకు చెందిన వారు మరోవైపు కర్రలతో తలపడే సన్నివేశమే బన్నీ ఉత్సవం. దేవరగట్టు పరిసర గ్రామాలు నెరణికి తాకడ, కొత్తపేట గ్రామస్తులు దేవరగట్టు ఆలయం సమీపంలోని చెరువు కట్ట వద్దకు చేరుకుని వర్గ వైషమ్యాలు లేకుండా కలిసికట్టుగా ఉత్సవం జరుపుకుందామని పాలబాస చేసుకుంటారు. ఇక ఇనుప తొడుగులతో కూడిన కర్రలు, అగ్గి కాగడలు, ఇక చేతపట్టిన డోలు, మేళతాళాలతో కాడప్ప మఠంలో ఉన్న మల్లేశ్వర విగ్రహాన్ని కొండపైకి తీసుకువెళ్లి స్వామివారి ఆలయంలో ఉన్న మాళమ్మతో కళ్యాణం జరిపిస్తారు. అనంతరం విగ్రహాలను పల్లకిలో కొలువుంచి ఊరేగింపుగా కొండ కిందకు తీసుకొస్తారు. విగ్రహాలను సింహాసనం కట్ట మీద అధిష్ఠించే సమయంలో భక్తుల మధ్య తోపులాట మొదలవుతుంది. రాష్ట్రంలో డిమాండ్కు తగ్గ స్థాయిలో ఇసుక సరఫరా ఉండేలా చూడాలని, ఈ విషయంలో క్షేత్ర స్థాయిలో ఉన్న సమస్యలను పరిష్కరించి వినియోగదారులు ఇబ్బందులు పడకుండా చూడాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. మైనింగ్ శాఖపై సీఎం సచివాలయంలో సమీక్ష చేశారు. ఈ నెల 16వ తేదీ నుంచి రాష్ట్రంలో ఇసుక సరఫరా కోసం మొత్తం 70 లక్షల మెట్రిక్ టన్నుల సామర్థ్యం కలిగిన 108 కొత్త ఇసుక రీచ్లు అందుబాటులోకి వస్తాయని ఇసుకపై సమీక్షలో అధికారులు సీఎంకు వివరించారు. ఈ రీచ్ల ద్వారా రోజు 80,000 మెట్రిక్ టన్నుల ఇసుక అందుబాటులోకి వస్తుంది అని తెలియజేశారు. ప్రస్తుతం ప్రతిరోజు సుమారు 30,000 మెట్రిక్ టన్నుల ఇసుక సరఫరా జరుగుతుందని, కొత్తగా అందుబాటులోకి వచ్చే రీచ్లతో అదనంగా 80,000 మెట్రిక్ టన్నుల ఇసుక అందుబాటులోకి వస్తుంది అని అధికారులు వివరించారు. ఇక ఇసుక బుకింగ్ సౌలభ్యాన్ని మెరుగుపరచడానికి ఆన్లైన్ పోర్టల్తో పాటు రీచ్ల వద్ద నేరుగా బుకింగ్ చేసుకునే అవకాశం కల్పించాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. తద్వారా ఆన్లైన్ పోర్టల్ నుండి బుక్ చేసుకోలేని వారు నేరుగా ఇసుక రీచ్కు వెళ్లవచ్చు అని ముఖ్యమంత్రి తెలిపారు. ఇసుక రీచ్లను డిస్ట్రిక్ట్ లెవెల్ శాండ్ కమిటీ ఎంపిక చేసిన ప్రైవేట్ ఏజెన్సీలు నిర్వహిస్తాయని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు.
ఈ ఏజెన్సీలను డిస్ట్రిక్ట్ లెవెల్ శాండ్ కమిటీ టెండర్ల ప్రక్రియ ద్వారా ఎంపిక చేస్తుంది అని అధికారులు తెలియజేశారు. ఇక ర్యాంపుల ఏర్పాటు, రీచ్ల నిర్వహణ వ్యవహారాలు వీరు చూస్తారు అని అధికారులు వివరించారు. ఇసుక రీచ్లోని ఇసుక స్టాక్ పాయింట్ ను 24 గంటలు ఆపరేట్ చేయడానికి వారిని అనుమతిస్తామని, తద్వారా నిరంతర సరఫరా కొనసాగించవచ్చు అని అధికారులు తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్లో మద్యం దుకాణాల లైసెన్సులకు సంబంధించి దరఖాస్తు గడువు ముగిసింది. మద్యం దుకాణాల కోసం దాదాపు 87,116 దరఖాస్తులు వచ్చినట్లు సమాచారం. దీని ద్వారా ప్రభుత్వానికి 1742 కోట్ల ఆదాయం సమకూరింది. దరఖాస్తు గడువు ముగిసినప్పటికీ రాత్రి 12 గంటల్లోపు డిపాజిట్ సొమ్ము చెల్లించేందుకు ఎక్సైజ్ శాఖ అవకాశం కల్పించింది. అత్యధికంగా ఎన్టీఆర్ జిల్లాలో నోటిఫై చేసిన 113 మద్యం దుకాణాలకు 5,700కు పైగా దరఖాస్తులు వచ్చాయి. విదేశాల నుంచి ఆన్లైన్లో కూడా దరఖాస్తులు దాఖలయ్యాయి. మద్యం దుకాణాలు దక్కించుకునేందుకు భారీ ఎత్తున సిండికేట్లు ఏర్పడ్డాయి. కొన్ని చోట్ల పెద్దగా దరఖాస్తులు రాకుండా సిండికేట్ రింగ్ అయింది. సీఎం చంద్రబాబు హెచ్చరికతో మద్యం టెండర్ల ఎపిసోడ్ దారిలోకి వచ్చింది. ఈ స్థాయిలో మద్యం దుకాణాల కోసం దరఖాస్తులు రావడం ఇదే తొలిసారి అని ఎక్సైజ్ అధికారులు చెబుతున్నారు. అన్ని రకాల బ్రాండ్లకు చెందిన చీప్ లిక్కర్ ను 99 రూపాయలకి ఎక్సైజ్ శాఖ అందించనుంది. రాష్ట్ర వ్యాప్తంగా 3,396 మద్యం దుకాణాలకు దరఖాస్తులు స్వీకరించిన ఎక్సైజ్ శాఖ ఈ నెల 14న లాటరీ ద్వారా దుకాణాలని కేటాయించనుంది. తమిళనాడులోని చెన్నై శివార్లో రైలు ప్రమాదం చోటు చేసుకుంది. తిరువళ్లూరు సమీపంలోని కౌపురిపేటె వద్ద ఆగి ఉన్న గూడ్స్ రైలును ఎక్స్ప్రెస్ రైలు ఢీకొట్టింది. ఈ ఘటనలో 2 బోగీల నుంచి మంటలు ఎగిసిపడ్డాయి. మొత్తం 10 బోగీలు పట్టాలు తప్పాయి. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు అని, పలువురు ప్రయాణికులకు గాయాలు అయినట్లు రైల్వే పోలీసులు తెలియజేశారు. ఈ ప్రమాదానికి గురైన రైలు మైసూరు దర్భంగా మధ్య నడిచే బాగ్మతి ఎక్స్ప్రెస్ గా గుర్తించారు. పట్టాలపై ఆగి ఉన్న గూడ్స్ రైలును అతి వేగంగా వచ్చి ఢీకొట్టడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇక దీంతో సమాచారం అందుకున్న రైల్వే అధికారులు, పోలీసులు, సహాయక సిబ్బంది వెంటనే రెస్క్యూ ఆపరేషన్ మొదలుపెట్టారు. మరోవైపు ఈ ప్రమాదం కారణంగా నెల్లూరు, చెన్నై మధ్య రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. తిరుచి ఎయిర్పోర్ట్ లో పెను ప్రమాదం తప్పింది. 2.5 గంటల పాటు గాల్లో చక్కర్లు కొట్టిన ఎయిర్ ఇండియా విమానం సేఫ్ గా ల్యాండ్ అయింది. ఇక కొద్దిసేపటి క్రితమే విమానాశ్రయంలో దిగింది. ఎలాంటి ప్రమాదం లేకుండా విమానం కిందకు దిగడంతో ప్రయాణికులతో పాటు ఎయిర్పోర్ట్ సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. ఈ విమానంలోని 141 మంది ప్రయాణికులు ప్రాణాలతో బయటపడ్డారు. ఎయిర్ ఇండియా విమానం గాల్లో ఉండగా పైలట్లు ఎమర్జెన్సీ ప్రకటించడం ఒక్కసారిగా కలవరానికి గురిచేసింది. హైడ్రాలిక్ వ్యవస్థ పనిచేయడం లేదని గుర్తించిన పైలట్లు తిరుచి విమానాశ్రయాన్ని అప్రమత్తం చేశారు. తమిళనాడులోని తిరుచి నుంచి బయలుదేరిన కొద్ది సమయానికే ఈ ఘటన చోటు చేసుకుంది. దీంతో తిరుచి ఎయిర్పోర్ట్ లో ల్యాండింగ్ కోసం ఏర్పాట్లు చేయడంతో ఉత్కంఠ పరిస్థితుల మధ్య సురక్షితంగా ల్యాండింగ్ చేశారు. ప్రయాణికులంతా సేఫ్ గా ఉండడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఎయిర్ ఇండియా విమానం XB613 తిరుచి నుంచి షార్జాకు శుక్రవారం సాయంత్రం బయలుదేరింది. ఆ సమయంలో విమానంలో 141 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. టేకాఫ్ అయిన కొద్దిసేపటికే హైడ్రాలిక్ వ్యవస్థ విఫలమైనట్లు పైలట్లు గుర్తించారు. ఈ విషయాన్ని ఏటీసీకి తెలియజేయడంతో అప్రమత్తమైన అధికారులు అత్యవసర ల్యాండింగ్ కు అనుమతించారు. అనంతపురం జిల్లా ఉరవకొండలో జగనన్న కాలనీలో ప్రజల సమస్యలతో సతమతమవుతున్నారు. బురదమయమైన రహదారుల్లో ప్రమాదాలకు గురవుతున్నారు. ఉరవకొండ శివార్లోని రాయంపల్లి, కొలిమి లేఅవుట్లలో 674 ఎకరాల్లో 380 మంది లబ్ధిదారులకు ఇంటి స్థలాల పట్టాలను ఇచ్చారు. ఇక్కడ కొందరు ఇళ్లను నిర్మించుకుని నివసిస్తున్నారు. రహదారులు, డ్రైనేజీ వ్యవస్థ, తాగునీటి సౌకర్యం లేకపోవడంతో ఇబ్బంది పడుతున్నారు. వర్షం కురిస్తే కాలనీలోని రహదారులు బురదమయంగా మారుతున్నాయి. అడుగు తీసి అడుగు పెట్టాలంటే భయపడే పరిస్థితి ఏర్పడింది. ఇక మురుగునీరు, మట్టి రోడ్లపై నిల్వ ఉంటుంది. రాయంపల్లి లేఅవుట్లు 43.35 ఎకరాల్లో ఏర్పాటు చేశారు. ఇందులో 1224 మంది పేదలకు ఇంటి స్థలాలను కేటాయించారు. ఇప్పటి వరకు 30 మంది ఇళ్లను నిర్మించుకున్నారు. మిగిలిన ఇళ్ల నిర్మాణం వివిధ దశల్లో ఉంది. కాలనీలో రహదారులను నిర్మించకపోవడంతో వర్షం వస్తే ప్రమాదకరంగా మారుతున్నాయి. ఇక జగనన్న కాలనీల పేరుతో అధికారులు హడావిడి చేశారే తప్ప కనీస మౌలిక వసతులు కల్పించలేదు అని కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక కాలనీకి అంతటికీ ఒక్క బోరు వేశారు. అందులో వచ్చే అరకొర నీటిని జనం సర్దుకుంటున్నారు. వీధి లైట్లను ఏర్పాటు చేయకపోవడంతో రాత్రులు భయంగా గడుపుతున్నాము అని కాలనీ వాసులు వాపోతున్నారు. ఏలూరు
జిల్లా జంగారెడ్డిగూడెంలో ఒక వింత చోటు చేసుకుంది. దసరా శరన్నవరాత్రి సందర్భంగా స్థానిక కన్యకా పరమేశ్వరి ఆలయంలో 9వ రోజు మహిషాసురమర్దిని అలంకరణ చేశారు. ఉదయం నుండి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. సందర్భంగా అమ్మవారి విగ్రహానికి చెమటలు పట్టినట్లు అర్చకులు గుర్తించారు. ఇక ఈ విషయాన్ని భక్తులకు తెలియజేశారు. దీంతో అమ్మవారి భక్తులు పెద్ద ఎత్తున ఆలయానికి చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మాట్లాడుతూ యుద్ధం పూర్తయితే తర్వాత ఏ విధంగా చెమటలు పడతాయో అచ్చం అలాగే అమ్మవారికి కూడా చెమటలు పట్టాయి అని తెలియజేశారు. ఇది శుభ పరిణామము అని, అమ్మవారి కృప భక్తులపై ఎల్లప్పుడూ ఉంటుంది అని తెలిపారు. వచ్చిన భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆలయ సిబ్బంది కమిటీ చర్యలు చేపట్టింది. 100 సంవత్సరాలైనా సింగరేణి చెక్కు చెదరకుండా ఉండాలని, స్థానికులకు రాష్ట్రంలో నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని సింగరేణి సీఎండీ బలరాం నాయక్ ఆకాంక్షించారు. సింగరేణి ఉజ్వల భవిష్యత్తు ఉండాలి అనే ఉద్దేశంతో వ్యాపారాలను విస్తరించడంతో సింగరేణి నిలకడగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ ఆధ్వర్యంలో ఉజ్వల సింగరేణి ఉద్యోగుల పాత్ర కార్యక్రమం జరిగింది. దీనికి ముఖ్య అతిథులుగా ఎంపీ రఘురాం రెడ్డి, సింగరేణి సీఎండీ బలరాం నాయక్, స్థానిక ఎమ్మెల్యే రాగమయ్యి తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎండీ బలరాం నాయక్ మాట్లాడుతూ కంపెనీ వృద్ధి సాధిస్తేనే అనుకున్న లక్ష్యాలను చేరుకుంటామని అన్నారు. సింగరేణి సంస్థలో ఒక్క బొగ్గును మాత్రమే నమ్ముకుంటే లాభాలు ఎంతకాలం ఉంటాయోనని అభిప్రాయాన్ని ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క వ్యక్తం చేశారు. ఇక బలరాం నాయక్ గుర్తు చేశారు. ఇక దీనికి సంబంధించి 135 ఏళ్లుగా బొగ్గును ఉత్పత్తి చేసే సంస్థ అనేక పరిమితుల వల్ల రాబోయే కాలంలో ఇబ్బంది తలెత్తే అవకాశం ఉంది అన్నారు. వచ్చే 100 ఏళ్లు కూడా సింగరేణి భవిష్యత్తు చెక్కు చెదరకుండా ఉండేందుకు అనేక వ్యాపారాలను సింగరేణి ఆధ్వర్యంలో విస్తరించడం జరుగుతుంది అని సీఎండీ తెలియజేశారు. అనంతరం ఎమ్మెల్యే మట్ట రాగమయ్యి మాట్లాడుతూ సింగరేణి సంస్థకు లాభాలు అందిస్తున్న సత్తుపల్లి ప్రాంతానికి ఎక్కువ నిధులు కేటాయించాలని, అదేవిధంగా సింగరేణి తరపున సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ను నిర్మించి ప్రజలకు అందుబాటులో ఉంచాలి అని కోరారు. ఇవాళ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తన సొంత గ్రామంలో పర్యటిస్తుండటంతో అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. కొండారెడ్డిపల్లి గ్రామంలో ముఖ్యమంత్రి భద్రతా అధికారి, అడిషనల్ ఎస్పీ లక్ష్మీకాంతరావు, జిల్లా ఎస్పీ వైభవ్ రఘునాథ్ గైక్వాడ్లతో కలిసి హెలీపాడ్ను జిల్లా కలెక్టర్ బాదాషాద్ సంతోష్లు పర్యవేక్షించారు. ఇక గ్రామంలో జరుగుతున్న అభివృద్ధి పనులపై ఇంజనీరింగ్, ఇరిగేషన్, రెవెన్యూ, ఆర్ఎండ్బి, పంచాయతీరాజ్ శాఖ, మిషన్ భగీరథ, పోలీస్ శాఖ తదితర శాఖల అధికారులను సమన్వయపరుస్తూ సీఎం ఇవాళ ప్రారంభోత్సవం చేస్తున్న వివిధ రకాల భవనాలను అందంగా ముస్తాబు చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత రేవంత్ రెడ్డి మొట్టమొదటిసారిగా కొండారెడ్డిపల్లిలో దసరా ఉత్సవాలకు హాజరు కానున్నారు. ఈ సందర్భంగా ఆయనకు అత్యంత ఘనంగా స్వాగత ఏర్పాట్లు చేయాలని, సంబంధిత శాఖల అధికారులంతా సమన్వయంతో పనిచేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ సూచించారు. రాష్ట్రంలో నిరుపేద విద్యార్థులకు నాణ్యమైన విద్యా బోధన అందించేలా తమ ప్రభుత్వం పనిచేస్తుందని తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పష్టం చేశారు. విద్యా వ్యవస్థను మరింత బలోపేతం చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్తోందని ఆయన తెలియజేశారు. మహబూబ్ నగర్ జిల్లా బాలానగర్ మండలం పెద్దాయపల్లి, చిన్నచింతకుంట మండలం ఎర్రగట్టు పెద్ద ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యేలు జి మధుసూదన్ రెడ్డి, అనిరుద్ధ్ రెడ్డితో పాటు జిల్లా అధికారులు పాల్గొన్నారు. రాష్ట్రంలో ప్రైవేట్ యూనివర్సిటీలకు దీటుగా నిరుపేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు తమ ప్రభుత్వం ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలను అందుబాటులోకి తీసుకురానుంది అని, దీనిలో భాగంగా మొదటి విడతగా 150 కోట్ల వ్యయంతో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలకు శంకుస్థాపన చేశామని అన్నారు. నిజాం కాలంలో మూసీ నది తాగునీటికి అనుకూలంగా ఉండేదని, కానీ ప్రస్తుతం అనేక కంపెనీల ద్వారా విడుదలయ్యే వ్యర్థ జలాల నుండి మూసీ పరివాహక ప్రాంత ప్రజలు వేలాది మంది రోగాలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు. దీంతో పాటు నల్లగొండ జిల్లా కూడా పూర్తిగా కలుషితంగా మారింది అన్నారు. గత ప్రభుత్వ హయాంలో మాజీ మంత్రి హరీష్ రావు మూసీ అభివృద్ధి ఫోరం పేరుతో జపాన్తో 1000 కోట్లు తీసుకొచ్చి ఎటువంటి అభివృద్ధి చేయలేదని, ఇప్పుడు కేటీఆర్, హరీష్ రావు మూసీ బాధితుల పక్షాన మాట్లాడడం విడ్డూరంగా ఉంది అన్నారు. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో రైతులకు 5 విడతలుగా రుణమాఫీ చేస్తే అది వడ్డీలకే సరిపోయిందని మంత్రి కోమటిరెడ్డి విమర్శించారు. తెలంగాణలో సమగ్ర కుల గణనపై రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే చేయనున్నట్లు జీవోలో పేర్కొన్నారు. 60 రోజుల్లో సర్వే పూర్తి చేయాలని సీఎం రేవంత్ సర్కార్ ఆదేశించింది. మరోవైపు రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణపై ప్రభుత్వం ఏకసభ్య కమిషన్ను నియమించింది. హైకోర్టు విశ్రాంత జడ్జి జస్టిస్ షమీం అఖ్తర్ ను కమిషన్ చీఫ్ గా ప్రభుత్వం నియమించింది. అలాగే తెలంగాణలో ఇందిరమ్మ కమిటీల ఏర్పాటుపై ప్రభుత్వం జీవో జారీ చేసింది.
పంచాయతీ, మున్సిపల్, వార్డు స్థాయిలో కమిటీలు ఏర్పాటు చేయాలని ఉత్తర్వులు జారీ చేశారు. ఇక మొదటి విడతలో 4.5 లక్షల ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వాలి అని ప్రభుత్వం నిర్ణయించింది. గ్రామాల్లో ఇళ్లు లేని పేదల్ని గుర్తించి అర్హుల జాబితాను కమిటీలు సిద్ధం చేయనున్నాయి. 2 SHG గ్రూపు సభ్యులు, 3 స్థానికులు కమిటీలో సభ్యులుగా ఉంటారు. అధికారులతో సమన్వయం చేసుకుంటూ కొనసాగనున్న ఈ కమిటీలు లబ్ధిదారులకు అవగాహన కల్పిస్తాయి. ఈ సాయంత్రానికి ఇందిరమ్మ కమిటీలు ఏర్పాటు చేయాలని కలెక్టర్లకు ఆదేశాలు జారీ అయ్యాయి. కమిటీల కోసం పేర్లు పంపాలని ఎంపీటీఓలు, మున్సిపల్ కమిషనర్లను ప్రభుత్వం ఆదేశించింది. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ మంజూరులో మొదటి జాబితాలో నాగర్ కర్నూలు పేరు లేదని ఎంపీ మల్లు రవి సహకారంతో మంజూరు చేయించడం జరిగింది అని ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి అన్నారు. 25 ఎకరాల స్థలంలో 2,500 మంది విద్యార్థులకు 4వ తరగతి నుంచి ఇంటర్ వరకు ఈ పాఠశాలలో విద్య అందుతుంది అన్నారు. నియోజకవర్గంలో తొలి భారీ అభివృద్ధి ప్రాజెక్టు ఇదేనని ఆయన చెప్పారు. త్వరలో జిల్లా కేంద్రంలో జిల్లా ఆసుపత్రి, తూడుకుర్తి, ఇంద్రకల్, పాలెం, పోతిరెడ్డిపల్లికి సబ్ స్టేషన్లు మంజూరు అయ్యాయని, మరో 3 ప్రాజెక్టులు కూడా మంజూరు అవుతున్నాయి అన్నారు. ఇక ప్రజలందరూ రాష్ట్ర అభివృద్ధి పనుల్లో తనకు సహకరించి ఆశీర్వదించాలి అని ఎంపీ డాక్టర్ మల్లు రవి మాట్లాడుతూ, ఒక్కరోజులోనే మంజూరైన పాఠశాలలకు స్థలం ఇవ్వడం, శంకుస్థాపన చేపట్టేలా చేసిన ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి కృషి ప్రశంసనీయము అని తెలియజేశారు. ఈ పాఠశాలకు 300 కోట్ల రూపాయలు ప్రభుత్వం వెచ్చిస్తుంది అన్నారు. ఇందిరాగాంధీ బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన పేదలు తమ తల్లిగా భావిస్తారని, సీఎం రేవంత్ రెడ్డి కూడా అదే భావనతో పనిచేస్తున్నారని ఎంపీ తెలియజేశారు. అధికారంలోకి వచ్చిన వెంటనే 10 లక్షల ఆరోగ్య బీమా, ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్, ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తున్నారని తెలియజేశారు. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ పోలీస్ స్టేషన్ ను చార్మినార్ జోన్ ఐజీ సత్యనారాయణ సందర్శించారు. ఆయనకు సంగారెడ్డి జిల్లా ఎస్పీ రూపేష్, డీఎస్పీ రవీందర్ రెడ్డి, సీఐ నాగరాజు ఆధ్వర్యంలో గౌరవ వందనంతో ఘన స్వాగతం పలికారు. గత కొంతకాలంగా అమీన్పూర్ పోలీస్ స్టేషన్ లో నమోదైన కేసులను పరిశీలించారు. అదేవిధంగా అమీన్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని భౌగోళిక పరిస్థితులు, జరుగుతున్న నేరాల వంటి అంశాలపై స్థానిక పోలీసులను అడిగి తెలుసుకున్నారు. ఐజీ సత్యనారాయణ మాట్లాడుతూ, ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న నేరాలు అదుపులో పోలీస్ యంత్రాంగం అప్రమత్తంగా వ్యవహరిస్తుందని, సంఘ విద్రోహ శక్తుల నుంచి ప్రజలను రక్షించేందుకు నిత్యం పోలీసు వ్యవస్థ అహర్నిశలు శ్రమిస్తుంది అన్నారు. ఇక కొత్తగా సైబర్ క్రైమ్ విచ్చలవిడిగా పెరిగింది అని, పోలీసులమంటూ ప్రజలను మభ్యపెట్టే అమాయకులను అందరికాడికి దోచుకునే ముఠాలపై నిఘా పెంచాము అన్నారు. సైబర్ నేరగాళ్ల వలలో పడకుండా ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ 11 రోజులుగా చేపట్టిన భవానీ దీక్ష ముగిసింది. కరీంనగర్ మహాశక్తి ఆలయంలో నిర్వహించిన రుద్ర సహిత చండీ యాగం అనంతరం బండి సంజయ్ దీక్షను విరమించారు. అనంతరం శుక్రవారం సాయంత్రం ఆలయ ఆవరణంలో నిర్వహించిన మహిషాసుర వధ కార్యక్రమంలో సంజయ్ పాల్గొన్నారు. స్వయంగా మహిషాసురుణ్ణి అగ్నికి ఆహుతి చేశారు. విజయదశమి పర్వదినం సందర్భంగా కరీంనగర్లోని మహాశక్తి ఆలయంలో దసరా షమి పూజ నిర్వహిస్తారు అని చెప్పారు. ఇక పవిత్రమైన విజయదశమి సందర్భంగా ప్రతి ఒక్కరి జీవితాల్లో వెలుగులు నింపాలని కోరుకుంటున్నట్లు ఆయన తెలిపారు. చెడుపై మంచి విజయం సాధించిన రోజు విజయదశమి అని బండి సంజయ్ అన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా ఆమడగూరు మండలంలో ఒంటిపై రక్తపు గాయాలతో అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి చెందిన కేసును 2 రోజుల వ్యవధిలోనే పోలీసులు ఛేదించారు. కేసు వివరాలను పుట్టపర్తిలోని జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ రత్న వెల్లడించారు. ఆమడగూరు మండలం మహమ్మదాబాద్ సమీపంలో మామిడి తోటలో పెనుగొండ పట్టణానికి చెందిన మహిళ ఏడాది నుంచి కాపలాగా ఉంటోంది అని ఎస్పీ చెప్పారు. ఇక ఈ క్రమంలో ఆమె హత్యకు గురి కావడంతో మృతురాలి కుమారుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు సాగించారు. ఇదిలా ఉంటే అనతి కాలంలోనే పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు తెలియజేశారు. గతంలో అదే తోటలో కాపలాగా ఉంటున్న వ్యక్తి తరచూ అక్కడికి వచ్చి వెళుతూ ఆమెతో కలిసి మద్యం సేవించి గొడవకు దిగేవాడని, ఈ క్రమంలో ఇద్దరి మధ్య గొడవకు దారితీయడంతో అతడు ఆమెపై కక్ష పెంచుకున్నట్లు తెలుస్తోంది అని పోలీసులు గుర్తించారు. దీనికి తోడు తాను పనిచేస్తున్న ప్రాంతంలోనే ఆమె వాచ్మెన్ గా పనిచేయడంతో ఆమెపై మరింత కక్ష పెంచుకున్నాడు అని ఎస్పీ తెలియజేశారు. మద్యం మత్తులో ఉన్న ఆమెను పారాతో నరికి హత్య చేసి పరారైనట్లు ఎస్పీ చెప్పారు. ఇక దొరికిన ఆధారాల ప్రకారం ఆంజనేయులే ఈ హత్యకు కారణమైనట్లు పోలీసులు నిర్ధారించి నిందితుడిని అరెస్ట్ చేశారు. హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో వరుసగా 3వ విజయాన్ని సాధించిన బీజేపీ కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు సిద్దమవుతోంది. అక్టోబర్ 15వ తేదీన పంచకులలో ప్రమాణ స్వీకారం జరిగే అవకాశం ఉందని పంచకుల డిప్యూటీ కమిషనర్ యష్ గార్గ్ తెలియజేశారు. ప్రమాణ స్వీకారానికి సంబంధించిన ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు 10 మంది సభ్యులతో కూడిన కమిటీని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఏర్పాటు చేశారు. హర్యానా కొత్త ప్రభుత్వ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ప్రధాని మోదీ, బీజేపీ అగ్రనేతలు, ఆ పార్టీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరు కానున్నారు.
తెలంగాణలో 3 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావంతో వర్షాలు కురుస్తాయని తెలియజేసింది. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఈ నెలలో బంగాళాఖాతంలో 2 తుఫాన్లు ఏర్పడే అవకాశం ఉందని వెల్లడించింది. శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా పలుచోట్ల వర్షపాతం నమోదైంది. ఈ రోజు పలుచోట్ల ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలియజేసింది. ఇవాళ భూపాలపల్లి, నిర్మల్, మంచిర్యాల, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, కొత్తగూడెం, ములుగు, ఖమ్మం, మహబూబాబాద్, హన్మకొండ, సూర్యాపేట, నల్లగొండ, నాగర్ కర్నూలు, వనపర్తి జిల్లాలో వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. ఆదివారం నాడు వనపర్తి, నాగర్ కర్నూలు, మహబూబ్ నగర్, అలాగే సూర్యాపేట, నల్లగొండ, మంచిర్యాల, నిర్మల్, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, జోగులాంబ, గద్వాల్, ఇక నారాయణపేట జిల్లాల్లో కూడా వర్షాలు పడతాయని పేర్కొంది. హైదరాబాద్ లో పలుచోట్ల వర్షం పడింది. భారీ వర్షం కారణంగా పలుచోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. దసరా పండుగ షాపింగ్ కు బయటకు వచ్చిన జనాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, పంజాగుట్ట, ఫిలింనగర్, సోమాజిగూడ, కొండాపూర్, బేగంపేట్, సికింద్రాబాద్, కుత్బుల్లాపూర్, కూకట్పల్లి, అమీర్పేట్, మాదాపూర్, హైటెక్ సిటీతో పాటు పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. మధ్యాహ్నం 3 గంటల సమయంలో రామంతపూర్, ఉప్పల్, తార్నాక, రామ్నగర్, హబ్సిగూడ, నాచారం, నాగోలు, ఎల్బీ నగర్, కొత్తపేట, హయత్ నగర్ ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. పలుచోట్ల ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. రాగల 3 రోజులు సైతం వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఇవాళ పలుచోట్ల ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసేందుకు అవకాశం ఉంది అని పేర్కొంది. టిక్టాక్ ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగులకు కొలువుల కోత భయాలు వెంటాడుతున్నాయి. ఇక కరోనా మహమ్మారి వ్యాప్తి సమయంలో మొదలైన లే ఆఫ్ సంస్కృతి ఇప్పటికీ కొనసాగుతుంది. తొలుత మార్కెటింగ్ భయాలతో ఉద్యోగులను ఎడాపెడా పీకేసిన సంస్థలు ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కారణంగా ఖర్చులు తగ్గించుకోవడంలో భాగంగా ఉద్యోగులకు ఉద్వాసన పలుకుతున్నాయి. తాజాగా ప్రముఖ షార్ట్ వీడియో యాప్ టిక్టాక్ తన ఉద్యోగులకు షాక్ ఇచ్చింది. మలేషియాతో పాటు ప్రపంచవ్యాప్తంగా తన కంపెనీలో పనిచేస్తున్న వందలాది మంది ఉద్యోగులకు లే ఆఫ్స్ ప్రకటించింది. ఏఐ సాంకేతికతను అందిపుచ్చుకునేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. సుమారు 700 మంది ఉద్యోగులను ఇంటికి సాగనంపినట్లు అంతర్జాతీయ మీడియా పేర్కొంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే చాలా మంది ఉద్యోగులకు లే ఆఫ్లకు సంబంధించి ఈమెయిల్స్ అందినట్లు తెలుస్తోంది. అయితే టిక్టాక్ మాతృ సంస్థ బైట్ డాన్స్ మాత్రం లే ఆఫ్స్ ప్రభావం 500 కంటే తక్కువ మంది ఉద్యోగులపైనే చూపింది అని స్పష్టం చేసింది. ఈ ఏడాది మేలో కూడా టిక్టాక్ ప్రపంచవ్యాప్తంగా 1000 మందికి పైగా ఉద్యోగులను తొలగించింది. ముఖ్యంగా కంటెంట్ మార్కెటింగ్ విభాగాల్లో ఈ తొలగింపులు జరిగాయి. త్వరలోనే మరో రౌండ్ ఉద్యోగుల తొలగింపు ప్రక్రియ జరగనున్నట్లు సమాచారం. ఇక ఈ టిక్టాక్ మాతృ సంస్థ అయిన బైట్ డాన్స్ ప్రపంచవ్యాప్తంగా 200 కంటే ఎక్కువ నగరాల్లో 1,10,000 మంది ఉద్యోగులను కలిగి ఉంది. ఎన్నికల్లో గెలిపిస్తే అది చేస్తాం, ఇది చేస్తామంటూ ఓటర్లపై అభ్యర్థులు, పార్టీలు వరాల వర్షం కురిపిస్తూ ఉంటాయి. ఇక ఈ హామీల ప్రచారం ఇప్పుడు అమెరికాకు విస్తరించింది. తనకు మరోసారి అధికారం అప్పగిస్తే సహజ వాయువు, బొగ్గు, అణుశక్తి, సౌరశక్తి కరెంటు ఛార్జీలను ఏడాదిలోపు సగానికి తగ్గిస్తాను అని అమెరికన్లకు ట్రంప్ హామీ ఇచ్చారు. అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ తరపున పోటీ పడుతున్న ట్రంప్ డెట్రాయిట్ ఎకనామిక్ క్లబ్ లో మాట్లాడుతూ ఈ ప్రకటన చేశారు. ఇక తమ పార్టీ ఆర్థిక విధానాల గురించి ట్రంప్ వివరించారు. పర్యావరణ అనుమతుల ప్రక్రియను వేగవంతం చేసి విద్యుత్ ఉత్పాదక సామర్థ్యాన్ని రెట్టింపు చేస్తామని ట్రంప్ తెలిపారు. దిగుమతులపై వివిధ దేశాలు విధిస్తున్న సుంకాలను ట్రంప్ ప్రస్తావించారు. అన్నిటికన్నా ఎక్కువగా భారత్ దిగుమతి సుంకాలు విధిస్తోందని, కానీ చిరునవ్వుతో మృదువుగా భారత్ ఆ పని చేస్తుంది అని వివరించారు. ప్రధాని మోదీని ట్రంప్ మరోసారి ప్రశంసించారు. భారత్తో, ముఖ్యంగా ఆ దేశ నాయకుడు మోదీతో తనకు మంచి అనుబంధం ఉంది అని తెలియజేశారు. మోదీ గొప్ప నాయకుడని, ఇరు దేశాలను ఆయన సన్నిహితంగా చేశారు అని ట్రంప్ పేర్కొన్నారు. ఆయన చేసిన పని చాలా గొప్పది అని చెప్పారు. ఇటీవల జరిగిన ఓ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో కూడా ట్రంప్ మోదీపై పొగడ్తల వర్షం కురిపించారు. మోదీ ప్రధాని కాకముందు భారత్లో తీవ్రమైన అస్థిర పరిస్థితులు నెలకొని ఉండేవని, ఏడాదికొకరు మారుతూ ఉండేవారని, ఇప్పుడు ఆ పరిస్థితి లేదు అని చెప్పారు. భారత్కు వ్యతిరేకంగా పనిచేస్తున్న శక్తులను నిలువరించడానికి తాను సహాయం చేస్తానని గతంలో ఓసారి మోదీకి చెప్పగా నేనే ఆ శక్తుల పని పడతాను అని చెప్పారని కూడా ట్రంప్ తెలియజేశారు.